హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 536 ఫాలోవర్స్ అందరికీ కూడా, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, అండ్ కొంతమంది కాల్స్ కూడా చేశారు పర్సనల్గా. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఇలానే మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలి. అండ్ రానున్న వీడియోస్లో ఇంకా బోల్డ్ అన్ని కూడా నేను కవర్ చేసేస్తాను కాన్సెప్ట్స్ అనేది. సో చాలామంది చెప్తున్నారు, మీతో కూర్చొని వింటుంటే వీడియోస్ పక్కింటి అమ్మాయితో పాటు కూర్చొని విన్నంత బాగుంది, అంత న్యాచురల్గా ఉంది అని. సో నేను ఇంకా రానున్న వీడియోస్లో ఇంకా న్యాచురల్గా చేస్తాను. ఎందుకంటే రికార్డ్ చేయాలి అంటే కూర్చొని సెటప్ చేసుకునేంత టైము, ఓపిక రెండు నాకు లేవు. ఎందుకంటే రెగ్యులర్గా నాకు ఎప్పుడు వీలవుతే అప్పుడు నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది, సో మా వాడు కొంచెం ఎంగేజ్ అవుతూ ఉన్నాడు, సో నేను అలా వచ్చి కూర్చొని చేసేసుకుంటున్నాను. సో న్యాచురల్గా ఉంటే మనకు కూడా చూడడానికి బాగుంటుంది, అండ్ నాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో మొత్తానికి ఇండియాలో సమ్మర్ చాలా దారుణంగా ఉంది అంటున్నారు. అఫ్కోర్స్ యూఎస్ఏలో కూడా కొంచెం ఆన్ అండ్ ఆఫ్ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎండలు బీభత్సంగా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఫుల్ ఎండ వచ్చేసింది. వర్షం పడినప్పుడు నేను ఆబ్వియస్గా న్యాచురల్ లైట్లో వీడియో రికార్డ్ చేయలేను కాబట్టి సన్నీ డే ఉంది కాబట్టి సన్నీ డే అని చేస్తున్నాను. సో ఇప్పుడు సమ్మర్ గురించి ఎందుకు మాట్లాడింది అనుకుంటున్నారా? సో దీని గురించి చెప్పేద్దామని. మీ దగ్గర సబ్జా గింజలు ఉంటే ఒకవేళ లేకపోతే కొనుక్కోండి. సబ్జా గింజల్ని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మనం రోజు కన్జ్యూమ్ చేస్తే హెల్త్కి చాలా మంచిదంట. సో డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అని విన్నాను, తెలిసింది కూడా. సో నేనేం చేస్తానంటే రోజు ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వామ్ వాటర్లో వేసేసి మార్నింగ్ ఇలా పెట్టేస్తాను. ఇది ఒక 5 నిమిషాలకంతా డబల్ అవుతుంది, సో ప్రాబ్లం లేదు. ఇలా ఒక ½ లీటర్ నాకు, ఒక ½ లీటర్ మా వారికి తీసి పక్కన పెడతాను. వన్స్ అది అయిపోయాక మళ్ళీ వేసుకొని మళ్ళీ చేసుకుంటాం. సో ఇది తాగడం వల్ల దప్పిక తీరుతుంది, దాహం తీరుతుంది, అండ్ డైజెషన్కి కూడా మంచిది, అండ్ చాలా హెల్త్ కూడా మంచిది అన్నారు. సో అవేంటి అనేది మీరు ఒకసారి గూగుల్ చేసేయండి. సో ఇదేంటి అంటే లెమన్ అనమాట. సో చిన్న పీస్ని కట్ చేసి వాటర్లో అలా పెట్టేశాను. ఇది తాగుతుంటే ఎంత హాయిగా ఉందంటే దాహం బాగా తీరుతుంది. సో మీ మన హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి కదా. సో ఇలా నీట్గా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఒకవేళ మీకు తెలిసి ఉండకపోతే ఇది ట్రై చేస్తారు, ఫాలో అవుతారు అని చెప్పి ఉద్దేశంతో పెట్టాను. సో ఎలాగో ఇప్పుడు భయంకరంగా ఎండ్ ఉంది, అండ్ నేను నాన్ స్టాప్గా ఒక 30 to 40 మినిట్స్ మాట్లాడతాను కాబట్టి సో ఖచ్చితంగా నాకు ఈ బాటిల్స్ కావాలి. సో హ్యాండీగా పెట్టుకున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మాంటెసరీ ఇన్స్పైర్డ్ షెల్ఫ్ గురించి చూపించేద్దాము అని. సో అసలు ఈ మాంటెసరీ ఇన్స్పైర్డ్ షెల్ఫ్ అంటే ఏంటి అంటారా? ఒకవేళ మీరు చూసుండకపోతే నా పాస్ట్ వీడియోస్లో నా ప్రొఫైల్లో వెళ్తే ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ ప్లేలిస్ట్లో హోమ్ స్కూలింగ్ సిరీస్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసేయండి, మీకు నేను ముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. అసలు ఈ షెల్ఫ్ సెటప్ అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఏ ఏజ్ పిల్లలకి హెల్ప్ అవుతాయి, అసలు దీనిలో ఏమేమి టాయ్స్ పెట్టచ్చు, ఎన్ని రోజులకి చేయాలి, సో అనేది నేను ఆ వీడియోస్లో బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటే ఆ క్వరీస్ అన్నీ కూడా క్లియర్ చేశాను. సో అది ఒకసారి చూసేయండి. సో ఇది ఆల్మోస్ట్ నేను ఈ షెల్ఫ్ నేను సెటప్ చేసి ఒక 3-4 డేస్ అవుతుంది. కానీ నేను ముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి టైం గ్యాప్ ఎక్కువ వచ్చింది. రీజన్ ఏంటి అంటారా? సమ్మర్ వచ్చేసింది, గెట్ టుగెదర్స్ ఎక్కువ అవుతున్నాయి, అండ్ అలాగే కొంచెం మినీ వెకేషన్స్కి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడెక్కడ దగ్గర సో నాకు చేంజ్ చేయడానికి కుదరలేదు. అండ్ మోరోవర్ అండర్ 3.5 years కిడ్ అయితే మనం ఒకసారి షెల్ఫ్ సెటప్ చేస్తే ఒక వీక్లీ రొటేషన్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కొత్తవి చేయాలి అని. అండ్ 4 years అబోవ్ కిడ్స్కి ఏంటి అంటే వాళ్ళు పెట్టగానే కంప్లీట్ చేసేస్తారు. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే మా బాబు కంప్లీట్ చేస్తాడు, దాని తర్వాత సైక్లింగ్ దొక్కుతాడు. ముందు ఏంటంటే నేను కూడా యాక్టివ్గా ఉండేదాన్ని, సో అన్నీ కూడా టకటక పెట్టేసేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే సో నేను కూడా కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి వీక్లీ సెటప్ కాకుండా 2 weeksకి ఒకసారి 3 weeksకి ఒకసారి సెల్ఫ్ సెటప్ అనేది చేస్తున్నాను. నాకు వీలైనప్పుడు ఆ షెల్ఫ్ అనేది నేను సర్దుతున్నాను అనమాట. సో నేను ఈ వీక్ పెట్టాను కాబట్టి ఈ మంత్ కొంత కూడా ఇవే చేస్తామంటే ఇక్కడ ఉండేవి డిఫరెంట్ వేస్లో ఎలా చేయాలి అనేది నేను చేస్తాను. సో ఆ డిఫరెంట్ వేస్ చూడాలనుకుంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయింది. ఎందుకంటే బోల్డ్ అని యూట్యూబ్లో నేను అన్నీ కూడా చూపించలేను, ఎందుకంటే నేను ముందు చేసినవన్నీ కూడా నా దగ్గర వీడియోస్ కొన్ని లేవు. బట్ ఇన్స్టాగ్రామ్లో అన్నీ కూడా ఉన్నాయి, ఫొటోస్ సహా, అండ్ ఇవి ఎలా తయారు చేయాలని. సో ముందు షెల్ఫ్ సెటప్కి వెళ్ళిపోయే ముందు చిన్న క్వరీస్ కామన్వి కొంతమంది నాకు మెసేజ్ చేశారు, అండ్ నేను కూడా కొన్ని అలాంటివి పాస్ట్లో ఫేస్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి కామన్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే
పేషెన్స్ అంటే ఇక్కడ పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లేదు, చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను. చాలామంది కామన్గా అడిగారండి, మా పిల్లలు అసలు కూర్చోవట్లేదండి, అసలు ఏ టాయ్తో కూడా ఓపికగా ఆడట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నారు. సో ఇక్కడ నాకు కామన్ వర్డ్ పేషెన్స్ అనేది బాగా అర్థమైంది. సో ఒకటి చెప్తాను, పేషెన్స్ అసలు పెద్దవాళ్ళు మనకే ఓపిక ఉండదు ఒక్కసారి. అలాంటిది ఇప్పుడు పుట్టిన పిల్లలకి పాపం ఓపిక ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కొత్త చూసాము, సో ఇది ఎక్స్ప్లోర్ చేసేయాలి అన్నట్టు ఉంటుంది అనమాట. అన్నిటికి మించి మనం తిడుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. సో కోపము ఇవన్నీ కూడా వాళ్ళకి పెరుగుతాయి అన్నమాట. తెలియకుండానే మనలో ఉన్న కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు ఇంజెక్ట్ చేసినట్టు అవుతుంది. సో దయచేసి కొంచెం మీరు ఓపిక పట్టండి. సో పిల్లలకు ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది. అండ్ చూసిన ప్రతి ఒక్క టాయ్ కొనద్దు, ఏజ్ బేస్డ్ టాయ్ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నాయి ఒక టాయ్స్ మార్బుల్ రన్స్ అనుకోండి. సో ఆ మార్బుల్ రన్స్ని 1.5 year 2 years కిడ్కి ఇచ్చి ఆడు అంటే ఏం ఆడతారు? ఆబ్వియస్గా వాళ్ళకి పెట్టడం తెలియదు, కింద పడేసి పగలగొడతారు. మరి అంటే పెట్టడం రాక ఏడుస్తారు అనమాట. సో అలా కాకుండా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఎండెడ్ టాయ్ బిల్డింగ్ బ్లాక్స్ తీసుకుంటే మెగా బ్లాక్స్ ఏ ఏజ్ పిల్లలైనా కూడా సెట్ చేయగలరు. అంటే దానికి ఇలా పెడితేనే ఒక ప్యాటర్న్గా ఒక మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ టాయ్స్ కానీ ఏ టాయ్ అయినా చూసిన ప్రతి ఒక్కటి కొనద్దు. మన పిల్లలు చేసేసేయాలి, అమ్మో మన కిడ్కి కూడా కావాలి, అన్నీ నేర్చేసుకోవాలని క్యూరియాసిటీ మనకు ఉంటుంది, దట్స్ వెరీ కామన్. కానీ అవన్నీ కొంచెం మంచిగా కంట్రోల్ చేసుకొని పిల్లల ఏజ్ని దృష్టిలో పెట్టుకొని టాయ్స్ అనేవి కొనండి. సో వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఆడతారు. అండ్ అన్నిటికి మించి మీరు కొనలేరు అనుకుంటే కూడా చాలా టాయ్స్ వరకు ఇంట్లో చేసుకోవచ్చు. సో ఆ డిఐవై యాక్టివిటీస్ నేను ఆల్రెడీ చెప్పున్నా ముందు వీడియోలో. ఒకవేళ మీరు ఆ వీడియో చూసిండకపోతే చూసేసేయండి. అలాగే సెన్సరీ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి, లైక్ కలర్డ్ రైస్ కానీ కలర్డ్ స్టోన్స్ కానీ అలాగే ఇసుకతో కానీ అండ్ సాల్ట్తో కానీ ఇవి కూడా చేసుకోవచ్చు. అంతేకాదు గోధుమ పిండితో ప్లేడో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి న్యాచురల్గా పిల్లలకి ఇవ్వండి, అవి ఇవ్వాలి, అలానే చేసుకోవచ్చు. దాని కింద కొట్టినా పర్వాలేదు, ఎందుకంటే కొంచెం మెస్అప్ అవుతుంది. మరీ మొండిగా బిహేవ్ చేయడం పగలు కొట్టడం కంటే కూడా ఇవి చాలా బెస్ట్ కదా. సో ఇలాంటివి ఇవ్వండి. ఇంకొక క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటి అంటే, మీరు మీ బాబుని అస్సలు అరవరా అని. అరవము అనేది ఎవరు ఉండరండి. సో జెంటిల్ పేరెంటింగ్ అంటే అరవకుండా పెంచడం కాదు, పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మా బాబు వెళ్ళి ఫ్యాన్ ప్లగ్ తీసుకెళ్ళి స్విచ్ బోర్డ్లో పెట్టాడు. సో ఆ ఏజ్కి అది కరెక్ట్ కాదనమాట. అంటే నేను రెగ్యులర్గా మా ఇద్దరం చెప్తూ ఉంటాము, ఇలా పెట్టకూడదు, సో పెద్దవాళ్ళు ఆపరేట్ చేయాలి, బికాజ్ అవి ఫైర్ వస్తుంది, సో జాగ్రత్త కావాలి, షాక్ కొడుతుంది. బట్ హీ కీప్స్ ఆన్ రిపీటింగ్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్యూరియాసిటీ అది. ఒక మూమెంట్లో మనకి బీపీ వచ్చేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినట్లేదు, ఏంటి అసలు ఏం చేయాలి అని. సో అలాంటి టైంలో గట్టిగా చెప్తాము. అరవడం వేరు, తిట్టడం వేరు, గట్టిగా చెప్పడం వేరు, కొట్టడం వేరు. సో కొట్టడము తిట్టడం వరకు వెళ్ళొద్దు, గట్టిగా చెప్పండి. కావాలంటే కొంచెం గట్టిగా అరవండి. అరవండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఏ టైంలో ఏవి చేయడం కరెక్టా, ఒకవేళ కిడ్ వినట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం కిచెన్లో ఉన్నాము, అక్కడ క్యాండిల్ ఉంది, పిల్లలు మ్యాచ్ బాక్స్ వెలిగించేస్తున్నారు, ఆ టైంలో అమ్మ వెళ్ళొద్దమ్మా, నాన్న వెళ్ళొద్దమ్మా అంటే ఆ వాయిస్ వాళ్ళకి రీచ్ అవ్వదు. ఆ టైంలో కొంచెం గట్టిగా అరిస్తే సో ఆ వాయిస్ వినైనా పిల్లలు ఆపుతారు. లైక్ మళ్ళీ తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి అరిచి వదిలేస్తే వాళ్ళకి అమ్మ అరిచింది, అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడు, నాన్న అరిచాడు అని ఉంటుంది, గట్టిగా చెప్పారు అని అనుకుంటారు, కానీ వాళ్ళకి రీజన్ తెలియదు. సో ఈ రీజన్ ఎక్స్ప్లెనేషన్ అనేది పిల్లలకి 1.5 year old కిడ్ కూర్చోపెట్టి చెప్తే అస్సలు రాదు. సో అండర్ 2 to 2.5 years అనేది మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ ద చైల్డ్ 24 hours పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి అని చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే, మీ కిడ్కి మీరు స్క్రీన్ టైం 0నా అని అడిగారు. లేదండి, ఎందుకు హైడ్ చేయాలి. దిస్ ఈజ్ కశ్యప్ హ్యాస్ ఏ స్క్రీన్ టైం అండి, బట్ లిమిటెడ్ స్క్రీన్ టైం ఉంది. అంటే ముందు నేను కొంచెం ఎక్కువ పెట్టేదాన్ని, బట్ రాను ముందు ఇన్ ద సెన్స్ వెన్ హీ ఈజ్ 1 year old. ఎందుకంటే నేను ఇక్కడ కొత్తగా మూవ్ అయ్యాను, నాకు కుకింగ్ సరిగ్గా రాదు, అండ్ అన్నిటికి మించి అందరికీ దూరంగా ఉన్నాను. ఇవన్నీ కూడా నాకు కొత్త, ఇంటి మేనేజ్మెంట్ కానీ, సో ఎన్విరాన్మెంట్ కానీ, ఎవరు చుట్టుపక్కల ఉండరు, ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోవాలి, చైల్డ్ని చూసుకోవడం అంతా కొత్త కాబట్టి కొంచెం స్క్రీన్ టైం ఇచ్చేదాన్ని. అంటే నేను కుక్ చేసుకునేటప్పుడు ఆ టైంలో పెట్టేదాన్ని, బట్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడు అయితే అసలు
ఒక్కోసారి 2-3 డేస్ కూడా కంప్లీట్గా మేము స్క్రీన్ టైం అనేది. ఆ రైమ్స్ పెట్టినా కూడా ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, బాబు వర్క్ షీట్స్ అన్నీ ఫినిష్ చేశాడు, ఫోనిక్స్ చేశాడు, పొద్దున్నుంచి ఆడుకుంటూ ఉన్నాడు, వాడు అడగలేదు, నేను చెప్పాను డూ యూ వాంట్ టు వాచ్ రైమ్స్ ఫర్ సమ్ టైమ్, అమ్మ వాంట్ టు రికార్డ్ అమ్మ వాంట్ టు డూ అ వీడియో అని చెప్పి అడిగితే, అమ్మ నేను వర్క్ షీట్స్ ఫినిష్ చేస్తాను, దెన్ యూ కెన్ గివ్, నాన్న క్రికెట్కి వెళ్ళారని చెప్పారు. సో ఐ లవ్ దట్ ఎక్స్ప్లెనేషన్, హీ డిజర్వ్ దట్ కదా. సో ఇలాంటి టైంలో లిమిటెడ్ స్క్రీన్ టైం అని పెట్టుకుంటాం. మీరు ఇప్పుడు కంపేర్ చేసుకోవద్దారు, చూడు మీ బాబు ఇంత మంచిగా చెప్పాడు అని. సో ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి వెనక ఎంత కష్టం ఉందా అని కూడా ఒకసారి ఆలోచించండి. మనం పిల్లల్ని ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతారు, అంటే మొక్కై వంగనిది మానే వంగదు అంటారు కదా. సో అలాగే అనమాట, మనం తిడుతూ కొడుతూ అరుస్తూ పెంచితే పెద్ద అయ్యాక పిల్లలు కూడా అలానే అవుతారు. ఎందుకంటే మనము ఒక చెట్టుకి నీరు పోసి ఎలా పెంచితే అంత బాగా పెరుగుతుందో, లేదా అది వదిలేసి మనకు టైం పాస్ అయినప్పుడు నీళ్ళు పోసి మనకు బోరి కొట్టినప్పుడు దానికి ఎరువు వేసి అలా పెంచితే ఏ చెట్టు పెరగదు. కిడ్ కూడా అంతే అనమాట. మన మూడ్ బాగున్నప్పుడు పిల్లల్ని బాగా చూసుకోవడం, మనం మూడ్ బాగాలేనప్పుడు పిల్లల్ని కొట్టేయడం తిట్టేయడం ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పేరెంట్ అనేది మనమే కిడ్ని షేప్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు కీప్ అండ్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో కోపం వస్తుంది, ఐ నో ఇట్స్ రియలీ ఈజీ టు సే బట్ ఇట్స్ రియలీ టఫ్ టు అమెండ్ అండ్ మేనేజ్. నాకు కూడా కోపం ఉంటుంది, కోపం రాదు అని కాదు, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఎ మదర్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. బట్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కోపం వస్తుంది, ఆ కోపానికి రీజన్స్ కూడా ఉంటాయి. బట్ ఆ కోపం వచ్చినప్పుడు నేను ఎలా కంట్రోల్ చేసుకుంటాను అనేది నేచర్తో, ఐ మీన్ గార్డెన్ ఉంది కాబట్టి ఇప్పుడు మంచిగా గార్డెన్లో స్పెండ్ చేస్తాను, లేదంటే కొత్త కొత్త వంటలు చేయడం నాకు ఇష్టం అనమాట. సో కుకింగ్ చేస్తాను, లేకపోతే నేను బుక్స్ ఉంటే బుక్స్ చదువుతాను, లేదు అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా సాంగ్స్ వింటాను, లేదు అంటే కామ్గా నిద్రపోతాను. సో ఇలా కోపం అనేది కొంచెం కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ రైట్ బ్రెయిన్ అనేది ఇప్పుడిప్పుడే వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో వాళ్ళని ఇంటరప్ట్ చేశాము అంటే వాళ్ళలో కోపము, ఈ ద్వేషము, ఈ భావోద్వేగాలన్నీ ఇంకా వాళ్ళని డెవలప్ చేసి అనవసరంగా బ్రెయిన్ స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో ఈ రైట్ బ్రెయిన్ గురించి, యాక్టివిటీస్ గురించి మళ్ళీ మాట్లాడతాను. అన్నిటి మించి నేనేమి ప్రొఫెషనల్ కాదు, నాకు తెలిసిన కొన్ని నాకు బాగా వర్కౌట్ అయినవి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోమని చెప్పారు. సో ఏదో వచ్చి కూర్చున్నాను ఈరోజు షెల్ఫ్ సెటప్ చూపించేసి ఆ వీడియోస్ పెట్టేసి పోస్ట్ చేసేద్దామని కాకుండా న్యాచురల్గా చెప్దామనే ఉద్దేశంతో చెప్పానమాట. సో ఇవి ఈ వీక్ నాకు బాగా గుర్తుండి కామన్గా అడ్రస్ చేసిన క్వరీస్. నేను ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ చేశాను, బట్ ఇక్కడ రిప్లై ఇస్తే అందరికీ తెలుస్తుంది. సో మీకు ఇంకైనా ఇలాంటి క్వరీస్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రానున్న వీడియోస్. మాంటెసరీ ఇన్స్పైర్డ్ షెల్ఫ్ ఈ మంత్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి, అన్ని క్లోజప్లో తీసుకెళ్ళి మీకు అన్నీ చూపించేస్తాను. అండ్ అవి ఎక్కడెక్కడ కొన్నాను అని కూడా నేను మీకు ఒకసారి చెప్తాను. అలానే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, ఒకసారి డిస్క్రిప్షన్ ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది వచ్చి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒకసారి అడుగుతున్నారు. ఇట్స్ రియలీ టైం టేకింగ్ అండి, ఎందుకంటే వీడియో రికార్డ్ చేసి నేను లింక్స్ పెడుతున్నాను, మళ్ళీ మీరు వచ్చి నన్ను అడిగితే మళ్ళీ నేను అన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ రీడైరెక్ట్ చేసుకొని మళ్ళీ మీకు పంపించాల్సి వస్తుంది. సో ప్లీజ్ టేక్ యూర్ టైమ్ టు చెక్ ఆల్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టాయ్ నేను కొనమని అనట్లేదు అండ్ చెప్పట్లేదు, బికాస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను షెల్ఫ్ సెటప్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఇలాంటివి ఉంటే అలా పెట్టుకోండి అని చెప్తున్నా, లేకపోతే ఇలాంటివి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జస్ట్ అవి మీరు గూగుల్ చేస్తే డిఐవై యాక్టివిటీస్ వీటితో పాటు రీప్లేస్ ఎలా చేసుకోవచ్చు అనేది ఉంటుంది. సో చూసేద్దామా నేను పెట్టిన మాంటెసరీ ఇన్స్పైర్డ్ షెల్ఫ్. సో ఇలా ఉంటుందండి మా ఇంట్లో సెటప్ అంతా. ఇదేంటి అంటే నేను లివింగ్ రూమ్ తీసేసుకొని ఇక్కడ బాబుకి ప్లే ఏరియా అనేది సెట్ చేశాను. చాలామంది ఈ మ్యాట్ గురించి అడిగారు. ఈ మ్యాట్ నేను అమెజాన్లో కొన్నాను, నేను లింక్ పెడతాను ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చి ఈ బాల్ మ్యాట్ వచ్చి రీడింగ్ జోన్గా అన్నమాట. అండ్ యాక్టివిటీస్కి కూడా నేను ఇదే వాడతాను. ఇది డెల్టా చిల్డ్రన్, అమెజాన్ యూఎస్లో కూడా దొరుకుతుంది అండ్ వాల్మార్ట్లో కూడా దొరుకుతుంది. సో ఈ ఈజిల్ కూడా డెల్టా చిల్డ్రన్ వాళ్ళదే, ఇది కూడా అమెజాన్లో ఉంటుంది అండ్ వాల్మార్ట్లో ఉంటుంది. నేను లింక్స్ ఒకసారి షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇది మేము ఈజిల్ దేనికి యూజ్ చేస్తామంటే బాబు యాక్టివిటీస్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నిన్న లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ఫిష్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ ఇవన్నీ రాశాను. అండ్ ఇక్కడ ఫోనిక్స్వి నేను ఒకసారి రివిజన్ చేశాను అనమాట. అండ్ కమింగ్ టు దిస్ కార్డ్స్, ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎంత చక్కగా ఉంటాయంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను.
ఇది ఎవరివి అంటే నమస్తే గ్యాంగ్. సో ఈ నమస్తే గ్యాంగ్వి మాసాలు, మన తెలుగు మాసాలు ఉంటాయి కదా, మనం అందరం ఇండియాకు దూరంగా ఉన్నాం, పిల్లలకి తెలుగు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చాలామంది అడుగున్నారు. సో ఇలాంటి కార్డ్స్ ఇంకా నా దగ్గర బోల్డ్ అని తెలుగు రిలేటెడ్వి కూడా పిల్లలకి యూజ్ అయ్యే ఉన్నాయి. అవి రానున్న వీడియోస్లో చూపించేస్తాను, ఒక రోజులో కవర్ చేయలేను కదా. సో ఇవి మాసాలు అనమాట. దీంతో పాటు ఇక్కడ మనకు ఫ్యాక్ట్ కార్డ్స్ కూడా ఇచ్చి ఉంటారు. ఆ ఫ్యాక్ట్ కార్డు, దాని తర్వాత కలరింగ్ కార్డు, అవన్నీ కూడా ఇచ్చి ఉంటారు అనమాట. మంచిగా ఇది జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ కార్డ్స్ ఇక్కడ డిస్ప్లేకి పెట్టాను. సో దట్ పిల్లలు చూసి అబ్జర్వేషన్ అనమాట, వాళ్ళకి మంచిగా గుర్తుంటుంది. సో జ్యేష్ఠంలో ఏం జరుగుతుంది అని వన్స్ అది చూశాక బాబుకి ఇది చదివి ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇంకొక రోజు బాబు ఇది కలరింగ్ చేస్తాడు అనమాట. నేనేం హెల్ప్ చేయను, బాబు కలరింగ్ చేస్తారు. పిల్లల్లో ఈ కలరింగ్, పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఎలా తెప్పించాలని చాలామంది అడుగున్నారు. అవి కూడా నేను రానున్న వీడియోస్లో స్లోగా కవర్ చేస్తాను, 1 after 1, ఎందుకంటే అన్నీ ఒకసారి చేస్తే మెసప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వస్తే డిఐ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేసేవన్నీ పెట్టుంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకు క్రాఫ్ట్కి కావాల్సినవి, స్టేషనరీ థింగ్స్ అన్నీ కూడా పెయింటింగ్కి, కలరింగ్కి కావాల్సినవన్నీ పెట్టున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే డిఐవై యాక్టివిటీ బాక్సెస్ అండ్ కొన్ని మేము వర్క్షీట్స్ రెగ్యులర్గా చేస్తాము. ఈ గెట్ క్లాస్ మానిటర్ చాలామంది అడుగున్న రివ్యూ నేను ఆల్రెడీ ఐజీటీవీ ఇన్స్టాగ్రామ్లో చేసిన, ఒకసారి చూడండి. నేను కూడా కొన్నాను, చాలా బాగుంది, చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం హోమ్ స్కూలింగ్ అందరం కొత్త కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేయాలని అందరికీ ఐడియా ఉండదు కదా. సో అదేంటి అంటే ఏజ్ అప్రోప్రియేట్ కిట్ కాబట్టి ఖచ్చితంగా స్కూల్లో ఉండే కాన్సెప్ట్స్ చాలా అంటే చాలా వరకు కవర్ చేశారు. నా దగ్గర కిట్ లేదు, ఆల్మోస్ట్ చాలా వర్క్షీట్స్ అన్నీ కూడా ఫినిష్ చేశాను కాబట్టి నేను ఐజీటీవీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి అక్కడ లింక్ ఇచ్చేస్తాను, గెట్ క్లాస్ మానిటర్ది ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా మేము చేసే క్లాస్ మానిటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ కింద నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ యూజ్ చేసి మీరు కొంటే 300 రూపీస్ ఆఫర్ వస్తుంది. సో అదనమాట ఈజీలో ఏముంటాయని. అండ్ ఇది కూడా ఈ షెల్ఫ్ కూడా నేను డెల్టా చిల్డ్రన్ దగ్గర కొన్నానండి. సో ఫస్ట్ దానిలో ఏంటి అంటే బుక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా లైబ్రరీ నుంచి తీసుకున్న బుక్స్. చాలామంది అడుగున్నారు ఎక్కడ బుక్స్ తీసుకుంటారో అని. లైబ్రరీ నుంచే బుక్స్ తీసుకుంటామండి. వీక్లీ బేసెస్ తీసుకుంటాము. అండ్ రిటర్న్స్ కూడా మంత్లీలోనే వితిన్ 2 weeks 3 weeksలో ఇచ్చేస్తూ ఉంటాము. అండ్ కమింగ్ టు దిస్ షెల్ఫ్, ఇది కామన్గా ఉండే షెల్ఫ్. ఈ వెహికల్స్ అనమాట. ఇవన్నీ లోకల్ స్టోర్స్లో కనిపించిన దగ్గర కొంటూ ఉన్నాము, ఎందుకంటే పిల్లలకి వెహికల్స్ ఇష్టం కాబట్టి. ఇదేంటి అంటే హేప్ టాయ్స్ వాళ్ళది ట్రైన్ సెట్. ఈ ట్రైన్ సెట్ మీరు హేప్లో కొనవచ్చు. ఇంకా రీజనబుల్ ప్రైస్ ఏంటి అంటే ఐకియాలో కూడా ఉంటుందండి. నాకు హేప్ నచ్చింది కాబట్టి మేము హేప్ తీసుకున్నాము. అండ్ ఇది జస్ట్ ఓపెన్ ఎండెడ్ కాదు, ప్రిటర్న్ ప్లే కోసం. అండ్ ఇవేంటి అంటే రోడ్ ట్రాక్. ఈ రోడ్ ట్రాక్ వచ్చి ప్లేబ్యాక్ టాయ్స్ దగ్గర తీసుకున్నాం, చాలా బాగుందండి. అండ్ పిల్లలు ఓపెన్గా ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి చక్కగా దాని మీద వెహికల్స్ పెట్టుకోవచ్చు. సో నేను దీని మీద ఒక పోస్ట్ కూడా చేస్తున్నాను, ఎన్ని వేస్లో యూజ్ చేసుకోవచ్చు అని ఇన్స్టాగ్రామ్లో, ఒకసారి చెక్ చేయండి. ఇది కొనాలనుకుంటే నేను లింక్ షేర్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ ఇవేంటి అంటే మ్యాగ్నెటిక్ బ్లాక్స్ అనొచ్చు, మ్యాగ్నెటిక్ టైల్స్ అనొచ్చు. ఇవి ఓపెన్ ఎండెడ్ టాయ్స్. సో ఇదైతే మీరు నన్ను అడిగితే 1.5 year old చైల్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. బట్ చోకింగ్ హజార్డ్ ఉంటుంది, ఎందుకంటే చిన్న పీసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ చిన్న పీసెస్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో పిల్లలు ఇవి లైన్గా పెట్టచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కలర్స్ అన్నీ మంచిగా సార్ట్ అవుట్ చేయొచ్చు కౌంటింగ్కి. సో ఇంకేది వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ ఇమాజినేషన్, అట్ ద సేమ్ టైం మన క్రియేటివిటీ కూడా డిపెండ్ చేసుకొని డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మేము రోజు చేసే వర్క్ షీట్స్ అండ్ హోమ్ స్కూలింగ్ బండిల్. సో ఈ హోమ్ స్కూలింగ్ బండిల్ కూడా నేను ఫ్రీ అండి. ఇవన్నీ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను, ముందు వీడియోస్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇవేంటి అంటే మా బాబు బోర్ పెట్టినప్పుడు ఇవి తీసి ఆడుకుంటాడు అనమాట. అండ్ ఇదేంటి అంటే కిచెన్ సెట్. ఇది మనందరికీ తెలిసే ఉంటుంది, వుడెన్ కిచెన్ సెట్. ఇది నేను తిరుమలలో తీసుకున్నాను. అండ్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 250 అనుకుంటాను, 200 to 250 నాకు సరిగ్గా గుర్తులేదు. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, అమెజాన్లో కూడా చూడండి. అండ్ ఈ వెనక ఇంకొకటి పెట్టినాను, ఇది లెగో. సో ఈ లెగో కూడా నేను ఒకసారి లింక్ ఇస్తాను, చూడండి. లెగో చాలా బాగుంటుందండి. ఇది బేసిక్ లెగో అనమాట. సో ఎన్ని వేస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లక్కీకి లెగో ఇష్టం కాబట్టి నేను కామన్గా ప్రతి ఒక్క వీక్ నేను ఒక లెగో సెట్ బయట పెడతాను.